నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వేడి కనిపించింది. నేతల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం చూసాం. కానీ మరికొద్ది రోజుల్లోనే అంటే కేవలం 2-3 నెలల్లోనే ఇక పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల మధ్య మరోసారి సోషల్ మీడియాలో మాటల యుద్ధం కనిపిస్తోంది. సో ఇక ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక బీఆర్ఎస్ నుంచి దాదాపు 4-5 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా యువ నాయకుడిగా డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఆయన పేరు వినిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వేళ మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది, అన్ని మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. సో నిజంగా ఎంపీగా ఈసారి పోటీ చేయడానికి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ముందుగా శ్రీశైలం మీకు, అదేవిధంగా తొలి వెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇలా పార్లమెంటు ఎలక్షన్ సమయంలో మరి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, అనేక సంవత్సరాలుగా కేసీఆర్ సైనికుడిగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో నేటి వరకు కేసీఆర్ సైనికుడిగా, బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా మరి కేసీఆర్ అడుగుల్లో నడుస్తున్నందుకు డెఫినెట్గా ఒక పార్లమెంటు అవకాశం అనేది భువనగిరి ప్రాంతంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం నాకేమని చెప్పేసి అధిష్టానాన్ని 10 నెలల కింద అడగడం జరిగింది. ఇది కేవలం ఉత్త ప్రచారం కాదు. అయితే బాలరాజ్ యాదవ్ కూడా ఒక ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలనేటువంటి ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది. అయితే 100%గా శ్రీశైలం నేను ఏమంటున్నంటే, ఇవాళ తెలంగాణ సమాజం కావచ్చు, భారతీయ సమాజం కావచ్చు, ఇవాళ ఒకవేళ డబ్బులున్న వాళ్ళే ప్రధానమంత్రులు కావాలి, ఎంపీలు కావాలనుకుంటే అంబానీ అదానీ అయ్యేవాళ్ళు ప్రధానమంత్రి మోదీ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటే రామేశ్వరరావు అయ్యేవారు, లేకపోతే ఇంకెవరు అయ్యేవారు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి అయ్యేవారు. కానీ ఇలా కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా సీఎం అయ్యగలరు. అంటే డబ్బే ప్రధానం కాదు, ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు హక్కున చేసుకుంటా అనే అంశంతో దానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఎజెండాగా చెప్తాను. మాకు ఆస్తులు అంతస్తులు లేవు, మాకు వ్యాపారాలు లేవు, ప్లస్ రాజకీయ నాయకుల ఫ్యామిలీ అంతకంటే కూడా కాదు. కానీ మా ఆస్తి అంతస్తు, మా యొక్క ధీమా ధైర్యం తెలంగాణ ప్రజలే. ఆ తెలంగాణ ప్రజలున్న ధైర్యంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాలుపంచుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యమైనాం. ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకుడిగా ఎవరుస్తున్న కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినాం. మరి ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఇలా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దాకా ఎదిగినాం. కాబట్టి భువనగిరి ప్రాంతంలో మరి ఆ బలైన వర్గాల ఓట్ల శాతం ఎక్కువ ఉండడం కావచ్చు. అదేవిధంగా 2009లో అక్కడ బలైన వర్గాల అభ్యర్థికి మహాకూటమి పార్టీలు, అనేక పార్టీలు ఉన్నప్పటికీ మహాకూటమి అభ్యర్థిగా ఆ రోజు నోముల నరసింహ గారిని దింపడం. అదేవిధంగా తదనంతరం తెలంగాణ ఉద్యమం తర్వాతకి 2014లో అక్కడ ఒక బీసీ అభ్యర్థికి అవకాశం వేయడం, 2018లో బీసీ అభ్యర్థికి అవకాశం వేయడం. అంటే భువనగిరి ప్రాంతంలో సుమారు 12-13 లక్షల ఓట్లు ఉంటే సుమారు 8 లక్షల పైచిలుకు ఓట్లు బలిన వర్గాలే ఉన్నాయి. కాబట్టి బలిన వర్గాల విద్యార్థి నాయకుడిగా, ఒక డాక్టరేట్గా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాడిగా, ఒక బలీన వర్గాల్లో మరి గొల్లకుర్మ సామాజికులకు చెందిన వ్యక్తిగా ఆ అవకాశం నాకు ఇస్తే బాగుంటుందని పార్టీ అధిష్టానం ముందు పెట్టినాను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పైసలుంటే నేను రాజకీయాలకు రావాలి, పైసలుంటే నేనే పార్లమెంట్ అడుగుపెట్టేటువంటి నానుడి ఏదైతే ఉందో అది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు నిరూపించి 2014లో. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువ నాయకుడిని పెద్దపల్లి పార్లమెంట్ నుంచి గెలిపించే సందర్భం ఉంది. కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కొత్త ఫేస్కి అవకాశం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి ఆ ఫేస్ నేనైతే బాగుంటుందనేటువంటి ఆలోచన విధానం కావచ్చు. అదేవిధంగా నాకు ఇస్తే ఎటువంటి మెరిట్స్ నాకున్నాయి అనే అంశాన్ని భారత రాష్ట్ర సమితి అధిష్టానం దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా నాతో పాటుగా, అంటే నా మెరిట్స్తో పాటుగా నా భార్య ఉస్మాన్ షిటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ రాజేశ్వరి కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందడం, ఆ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలలో 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, అదే టోటల్ 7 కాన్స్టిట్యున్సీలో కూడా సుమారు 2 నుంచి 2,50,000 పైచిలకు మాదిగ సామాజిక వర్గ ఓట్లు ఉండడం కావచ్చు. ఈ విధంగా తన ఉద్యమంలో పాల్గొనడం, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థి నాయకుడిగా నేను ఆదర్శిభావం చేసుకోవడం, అదేవిధంగా టోటల్గా ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా వామపక్ష నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా ఇలా మునుగోడు, అదేవిధంగా నెకరేకల్లు, ఇబ్రహీంపట్నం, జన్గాము, ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలంతా కూడా సిపిఐ సిపిఎం గెలిచినటువంటి తుంగతుర్తి ప్రాంతాలు ఇవన్నీ కూడా సిపిఐ సిపిఎం గెలిచినటువంటి ప్రాంతాలు ఇవి. కాబట్టి నేను కూడా 99లో ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా పనిచేయడం, వామపక్ష నేపథ్యం నుంచి విద్యార్థి రాజకీయాల్లోకి రావడం, తదనంతరం యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమంలోకి భాగస్వామ్యం అవడం జరిగింది. కాబట్టి వామపక్షాల్లో ఉన్నటువంటి ప్రజలు, అంటే తెలంగాణలో నల్గొండ జిల్లాలో అంటే పుట్టిన ప్రతి బిడ్డకు
వామపక్ష రుచి ఉంటుంది. అంటే వారు పుట్టినప్పుడు ఒక ఫ్లేవర్ చూస్తారు. అంటే వామపక్షము ఇక్కడ పుట్టిన బిడ్డకు ఒక తిరుగుబాటు అనే నైజం ఉంటుంది, ఒక ప్రోగ్రెసివ్ భావజాలంతో ఆలోచించేటువంటి ఒక నైజం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకు ఉంటుంది. కాబట్టి నేను ఒక విద్యార్థి నాయకుడిగా వామపక్షాల్లో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి అండదండలతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎదిగిన కాబట్టి రేపు అవకాశం ఇస్తే వామపక్ష ప్రభావం ఉన్నటువంటి ఈ భువనగిరి ప్రాంతంలో నేను మెరిట్ క్యాండిడేట్ని అవుతాను.